దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 12. ఈరోజు వాక్య భాగము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. దేవుని పునరుద్ధాన శక్తిని రుజువుపరచుటకు అబ్రహాము ముసలివాడై అతని భార్యకు కానుపు ఉడుగు వయసు వచ్చున్నంత వరకు సంతానము కొరకు కనిపెట్టినట్లు దేవుడు చేసెను. దేవుడు నూతన జీవమును వారిరువురి దేహములలో పోసిన పిమ్మటనే వారికి కుమారుడు కలిగెను. హారాన్ను విడిచిన తర్వాత 25 సంవత్సరములు వారెంత వేదన అనుభవించిరో మనము ఊహించగలము. అబ్రహాము నీతిమంతుడైనను అతనికి సంతానము అనుగ్రహింపబడలేదు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం, 15వ అధ్యాయము 2వ వచనం. అతడు ఒక కుమారుని కొరకు చాలా కాలము కనిపెట్టి చివరకు తన గృహ నిర్వాహకునికి ఆస్తి అంతయు వ్రాసి ఇచ్చుటకు సిద్ధపడెను. అతనిలో ఉన్న వేదన గాక అనేకులు అతన్ని అపహసించి, దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయునని చెప్పితివే, నీకొక కుమారుడైనా కలగలేదే, ఆయనకు నీవు ఇష్టడువైతే నీకొక కుమారుణ్ణి ఇంతకుముందే ఇచ్చి ఉండవచ్చును కదా అని అనియుందురు. అయినప్పటికీ దేవుడు అతనికి పునరుద్ధానపు శక్తినిచ్చు వరకు అబ్రహాము మౌనముగా కనిపెట్టుచుండెను. రోమా 4వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. అయితే 24 సంవత్సరములు కనిపెట్టిన తర్వాతనే అట్టి విశ్వాసం అతనికి కలిగెను. అతనిలోనూ అతని భార్యలోనూ పునరుద్ధాన శక్తి పోయబడినట్లు అతడు గ్రహించెను. ఆ పునరుద్ధాన శక్తి వారిలో పోయబడని ఎడల వారి జీవితంలో అట్టి అద్భుతము జరిగి ఉండదు. అతని జీవితంలో శత్రువులు చేసిన అపహాస్యములన్నీ అతని విశ్వాసమును బలపరిచెను. మొదట అబ్రహామునకున్న కొంత విశ్వాసమును బట్టి దేవుడు అతనికి కనబడినప్పుడు అతడు తన గృహమును విడిచి యెహోవాను వెంబడించెను. అయితే దేవునికి అంత మాత్రమున సంతృప్తి కలగలేదు. అబ్రహాము పునరుద్ధానపు శక్తిని పూర్తిగా అనుభవించినంత వరకు దేవుడు అతన్ని అనేక అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్.